ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయి కృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం. నా పేరు సాయి కృష్ణ. ఇవాళ అద్భుతమైనటువంటి భక్తిగా ఉంటే స్వామి ఎలా కాపాడతాడనే దాని గురించి చక్కనైనటువంటి ఒక కథ తెలుసుకుందాం. అంబరీషుని యొక్క కథ. ఈ అంబరీషుడు నాభాగ మహారాజుని యొక్క కొడుకు. అద్భుతమైనటువంటి బలశాలి, భుజబల సంపన్నుడు అని పేరు, సౌమ్యుడు అని పేరు. చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. దానితో పాటుగా విపరీతమైనటువంటి విష్ణు భక్తి కలిగిన వాడు. ప్రతి సంవత్సరం ధర్మపత్నితో కూడి ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఆచరించి ద్వాదశి రోజున బ్రాహ్మణులందరినీ కూడా పిలుచుకొని గోదానము, భూదానము ఇత్యాదివన్నీ కూడా ఇచ్చి భోజనానికి సిద్ధమవుతూ ఉన్నాడు ద్వాదశ గడియల్లో. ఈలోపు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. ఆ మహర్షి వచ్చారు కదా అని ఈ అంబరీషుడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని తరింపజేయండి అని వేడుకుంటే, ఈ దుర్వాస మహర్షి నేను సంధ్య వార్చుకొని వస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్తాడు. వెంటనే పక్కనే ఉన్నటువంటి కాళింది నదిలోకి వెళ్ళి ఎంత సమయమైనా తిరిగి రాడు. ఈయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ద్వాదశి గడియలు అయిపోతున్నాయి. అయ్యో ద్వాదశి గడియల్లో భోంచేయాలి కదా అని వారి పక్కనే ఉన్నటువంటి పండితుల్ని అడిగితే, తీర్థం పుచ్చుకోండి, ఆ ఫలితం మీకు వస్తుంది అని చెప్తే మంచినీళ్లు తాగడం ప్రారంభించారు. అదే సమయానికి దుర్వాసుడు అక్కడికి చేరుకొని, నన్ను అవమానపరుస్తావా, నేను వచ్చే వరకు భోజనం చెయ్యను అని చెప్పి నేను వచ్చే సమయానికి తీర్థం పుచ్చుకుంటావా అని అత్యంత కోపోద్రిక్తుడైపోయి ఆయన మీద ఒక రాక్షసిని వదులుతాడు తన మంత్రశక్తితో, తపోశక్తితో. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఆ చక్రం ఈ రాక్షసుడిని సంహరించి ఆ దుర్వాసుని మీదకు వెళుతూ ఉంటుంది. ఈయన భయంతో పరిగెత్తి బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళి, ఆ సుదర్శన చక్రం నుంచి నన్ను కాపాడు అంటే విష్ణుమూర్తి ఒక్కడే కాపాడుతాడు అని చెప్తే విష్ణుమూర్తి దగ్గరికి వెళతాడు. అయ్యా కాపాడండి అంటే, నన్నేమన్నా నేను పట్టించుకోను, కానీ నా భక్తులు జోలికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టను, నీకు శరణాగతి, నువ్వు ఎవరినైతే కించపరిచావో వాళ్ళని శరణవేడు అంటే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి శరణవేడతాడు. అప్పుడు అంబరీషుడు ఆ సుదర్శన చక్రాన్ని శాంతపరిచి వెనక్కి పంపిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఈ దుర్వాస మహర్షికి విష్ణు భక్తుల్ని ఏమీ చెయ్యలేమో అని. సంతోషంతో భోజనాన్ని ముగించి ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది, అత్యంత భక్తి పాత్రంతో స్వామిని నమ్ముకొని ఉంటే మనం స్వామిని అడగబల్లేదు. స్వామే మన వెన్నంటి ఉండి మన కష్టాలను నెరవేరుస్తూ ఉంటారు, మన కష్టాలను కడతేరుస్తూ ఉంటాడు. మనం చెయ్యాల్సిందల్లా స్వామి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి భక్తిగా నమ్మడమే. ఓం నమో వెంకటేశాయ.